గురువాయిగూడెం గ్రామ శివారులో మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూర్వభద్ర జన్మ నక్షత్ర కారణంగా ఆలయంలో ఉదయం నుంచి సువర్చల హనుమత్ కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. ఆలయ అర్చకులు స్థానాచార్యులు వేద పండితులు కలిసి సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. శ్రీవారి కళ్యాణం క్రతువును పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారని కొండలరావు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలోని గ్రామాన పర్యటిస్తూ ప్రజలకు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నియోజకవర్గంలోని దక్షిణ నియోజకవర్గ పరిధిలో 29వ వార్డులో రంగాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని దక్షిణ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు నేరుగా కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. రానున్న ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జగదీశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శేతురుసల్ల విజయరామరాజు పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కొమరాడ మండలం పాలెం పంచాయతీ సర్పంచ్ మాదలింగి లక్ష్మితో పాటు వాళ్ళ కుటుంబాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రి శేతురుసల్ల సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడారు. అనంతరం పార్టీ అభ్యర్థిని జగదీశ్వర్ ఆధ్వర్యంలో వివిధ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తన స్వగ్రామం నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేవునల్తాడ గ్రామం నుంచి పలాస నియోజకవర్గం అభివృద్ధికి తన వంతుగా కృషి చేశానని వాడవాడలా ఆయన పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్ఫూర్తి న్యూస్, పలాస, శివజ్యోతి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గార మండలం రామచంద్రపురం పంచాయతీలో ఆ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్, అంబటి చక్రధర్, అంబటి రంగారావు మాస్టర్, సాధన జనార్దన్ రావు, కుంచెల సురేష్, మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. విశాఖ నగరంలో 27, 29 వార్డుల్లోని ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేపల మార్కెట్ను తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం 32వ వార్డు మూలేరామరెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి చేపల మార్కెట్ పర్యటన నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. Please like, share, subscribe our channel.